మనం చూస్తుంది బొంతపల్లి అయ్యప్ప స్వామి మరియు సాయిబాబా టెంపుల్స్ అండి. సో ఇది బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి వీస్తూ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఈ గుడి వచ్చేసి పచ్చని పంట పొలాల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వర్ణంలో ఉంటుందండి. సో ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవాలన్నా లైక్ పిక్నిక్ స్పాట్ లాగా తినడానికి అట్లాంటి చాలా బాగుంటుందండి ప్లేస్ ఇది. సో అయ్యప్ప స్వామి టెంపుల్ సెంటర్లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణపతి స్వామి ఉంటాడు, ప్లస్ నాగదేవత ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇంకో దేవత ఉంటుందండి. సో అయ్యప్ప స్వామి, గణపతి ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి. సో కాబట్టి అయ్యప్ప స్వామి ఎక్కడ ఉంటాడో సో వాళ్ళిద్దరు కూడా గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉంటారండి. ఇది ఏ టెంపుల్ అయినా కామన్ అండి. సో ఇంకా ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసరికి సో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్తో పాటు సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. మోస్ట్లీ మనం ఎక్కడ చూసినా ఓన్లీ అయ్యప్ప టెంపుల్ సపరేట్గా ఉంటుంది, సాయిబాబా టెంపుల్ సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ టోటల్ 3 టెంపుల్స్ ఉంటాయండి. ఇంకోటి శివాలయం కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడ ప్రత్యేకత అండి. సో బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ విజిట్ చేసిన వారందరూ ఈ టెంపుల్ కూడా చూడండి. ఇప్పుడు మన అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుందాం. సో ఇదే అండి అయ్యప్ప స్వామి టెంపుల్. లోపల ఉన్నాడు చూడండి, అతను అయ్యప్ప స్వామి. ఇప్పుడు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుందండి, అది సాయిబాబా టెంపుల్. ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. సో ఎవరైనా సాయిబాబా భక్తులు ఉంటే ప్రశాంతంగా కూర్చొని వారి యొక్క పూజను చేసుకోవచ్చండి. సో ఇక్కడ అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ముట్టుకోకూడదు అట్లాంటివి అని. ఇక్కడ ప్రశాంతంగా పూజ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తే కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయండి. అందులో ఈగల్ స్కల్ప్చర్ ఒకటి చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఫోన్లో చూపడానికి అంత పాసిబిలిటీ లేదండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక నంది, ఒక శివుడు, ఒక అయ్యప్ప స్వామి లాంటి 3 స్కల్ప్చర్స్ ఉంటాయండి. సో ఇవి కూడా గుడి బయట ఉంటాయి, ఫోటోగ్రఫీకి బాగుంటాయి చూడడానికి. ఇంకా తర్వాత కొంచెం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి, ఎంట్రన్స్ ఎట్లా ఉందో. ఇదే అండి లోపల టెంపుల్ ముంగట ఉన్న ఎంటీ స్పేస్. సో ఇక్కడ మనం ఫ్యామిలీతోని ప్రశాంతంగా మన లంచ్ లేదా డిన్నర్ కంప్లీట్ చేసుకోవచ్చండి. సో ఇది 1 డే పిక్నిక్ స్పాట్ అండి. ప్రశాంతంగా మన ఫ్యామిలీతోటి మన టైం స్పెండ్ చేయొచ్చు, ఎలాంటి హెడేక్స్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా, నాయిసీ పొల్యూషన్ లేకుండా. సో క్లియర్ ఆక్సిజన్, 100% న్యాచురల్ ఆక్సిజన్ తీసుకుంటూ మన డేని స్పెండ్ చేయొచ్చండి. ఇది ఓవరాల్ అవుటర్ వ్యూ, అయ్యప్ప స్వామి అండ్ సాయిబాబా టెంపుల్ అవుటర్ వ్యూ. ముంగట పెద్ద శివుడి స్టాచ్యూ ఉంటుందండి, ఇదే అది. సో ఫోటోగ్రఫీకి బాగుంటుంది, టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. సో ఒకరోజు వీలుంటే ప్లాన్ చేయండి. ఇట్లాంటి హిడెన్ ప్లేసెస్ ఇంకా చాలా మేము తీసుకొస్తామండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అండి మాకు మోటివేషన్. సో మేము ఇంకా చాలా బాగా చూపించడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ.